సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. స్వామివారి కొలువైన 32 కిలోమీటర్ల కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తున్నారు. వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. క్షేత్రంలో భక్తుల గిరి ప్రదక్షిణ ఆల్రెడీ ప్రారంభమైపోయింది. మరి ఈ రోజు స్వామి కొండ చుట్టూ కూడా భక్తులంతా కూడా ఎంతో భక్తి భావంతో వాళ్ళంతా కూడా నడుస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులంతా కూడా భావిస్తారు. స్వామి కొండ చుట్టూ పరిధి 32 కిలోమీటర్లు. ఈ 32 కిలోమీటర్లు కూడా హరి సంకీర్తన చేస్తూ భక్తులంతా కూడా కాలినడకన నడిచే మరి గిరి ప్రదక్షిణ ఆల్రెడీ ప్రారంభమైంది. భక్తులంతా కూడా స్వామి 32 రూపాలని కూడా చూసి అలాగే 32 నామాల్ని కూడా స్మరిస్తూ ఈ కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ తిరుగుతూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తే గనక కోరిన కోరికలు తీరుతాయని భక్తులంతా కూడా భావిస్తారు. అందుకే పెద్ద ఎత్తున అడుగు వేసుకుంటూ కూడా ఈ గిరి ప్రదక్షిణకి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. సింహగిరి అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంతో విరాజిల్లుతుంది. గిరి ప్రదక్షిణ కోసం భక్తులంతా కూడా ఇప్పటికే సింహగిరికి చేరుకొని ఈ ప్రదక్షిణలన్నీ ప్రారంభించారు. కొండ చుట్టూ కూడా 32 కిలోమీటర్ల పరిధిలో కూడా భక్తులంతా కూడా తిరిగి కాలినడకన మళ్ళీ ఇక్కడికి చేరుకొని స్వామి గిరి ప్రదక్షిణని ముగిస్తారు. అందుకోసం ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా మరి స్వామిని స్మరిస్తూ, స్వామి రూపాలను స్మరిస్తూ, స్వామి నామాలను స్మరిస్తూ ఈ కొండ చుట్టూ తిరగడం అనేది ఎంతో ఆనవాయితీ ఇక్కడికి వస్తుంది. గిరి ప్రదక్షిణ ఆల్రెడీ ప్రారంభించారు కదా, ప్రతి ఏటా కూడా ఇక్కడ ఎంతో వైభవంగా గిరి ప్రదక్షిణ చేస్తారు. కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. మీరు ఆల్రెడీ ప్రారంభించారు, ఏంటి సరే? చాలా హ్యాపీగా జరుగుతుందమ్మా. ఇది ప్రతి సంవత్సరం కూడా వదలకుండా తిరుగుతాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? అంటే గిరి ప్రదక్షిణకు రోజు లక్షలాది మంది భక్తులు వస్తారు. అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయేమో. సరికరాలు, టాబ్లెట్లు కానీ, తిండి సైకియాలు కానీ హ్యాపీగా చాలా భక్తులకి అందరికీ చాలా బాగుంటుంది. ఇక్కడ భక్తులంతా కూడా ఏర్పాట్లు కూడా బాగున్నాయని అంటున్నారు. ఎందుకనంటే లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే ఈ గిరి ప్రదక్షిణ రోజు చాలా విశేషంగా ప్రత్యేకంగా భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా 10 లక్షల మంది భక్తులు ఈసారి వస్తారని అంచనాలు వేస్తూ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీంతో ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. గిరి ప్రదక్షిణ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించారు. 5వ సారి అండి. ఇప్పుడు 5వ సారి మొదలుపెట్టాం. ఇప్పుడు వచ్చి ఎటువంటి అవాంఛం లేదు. సింహాచలం ప్రజలందరూ బాగా సాయం చేస్తారు మాకు. ప్లస్ ప్రజలు సాయం చేయడం, దేవుడి దర్శనం అందరూ బాగా వెళ్తారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? సూపర్ అండి, చాలా బాగున్నాయి. అంటే గిరి ప్రదక్షిణ రోజు ఒక సెంటిమెంట్ ఉంది. స్వామి 32 రూపాయలు 32 కిలోమీటర్ల మేర కొండ ఉంటుంది. ఈ చుట్టూ కూడా స్వామి సంకీర్తన చేస్తూ తిరిగితే కోరిన కోరికలు తీరుతాయని భక్తులంతా నమ్ముతారు. మీరు 5వ సారి వచ్చానని అంటున్నారు. మరి ఎలా అంటే మీకు స్వామి యొక్క మహిమ ఎలా? నాకు బాగా అనుగ్రహం కలిగింది. 5 సార్లు వచ్చిన వల్ల నాకు అన్ని కోరికలు నెరవేరినాయి. ఇది ఇక్కడ భక్తులంతా కూడా చెప్తున్నారు. అంటే ఒకసారి మాత్రమే కాదు, వచ్చిన ప్రతి భక్తుడు కూడా మరొకసారి రావాలి అని చెప్పి స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక భక్తులంతా కూడా ఒక్కొక్కరుగా అడుగు వేసుకుంటూ తరలి వస్తున్నారు. దూరం ఎంత అంటే ఇంకెంత, స్వామి అండ మనకి తోడై నేడై కొలువై ఉండగా అంతే కదా అని భక్తులు చాలా ఈజీగా చెప్పేస్తున్నారండి. 32 కిలోమీటర్ల మేర స్వామిని స్మరిస్తూ తరించే ఈ ఆధ్యాత్మిక యాత్ర మరి చాలా గొప్ప మహిమాన్వితమైన భక్తులు భావిస్తారు. ఈ అపురూపమైన ఘట్టంలో మేము కూడా భాగస్వామ్యం కావడం ఎంతో అదృష్టం అని అంటున్నారు. మరి ఇక్కడ స్వామి హరినామ సంకీర్తనతో విశాఖ సింహాచల క్షేత్రం మారుమ్రోగుతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ.